హలో అండి, అందరికీ నా ఛానల్కి స్వాగతం. నా పేరు శాంతి అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వారు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు నేను చేయబోయే రెసిపీ, మీతో షేర్ చేసుకోవాలనుకున్న రెసిపీ మసాలా పాస్తా అండి. హోటల్ స్టైల్లో మసాలా పాస్తా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎమ్మీగా చక్కగా ఇంట్లో వాళ్ళందరూ చక్కగా తింటారండి. మీరు ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి రెసిపీ ఎలాగో చూద్దాం. నేను 2 బౌల్స్ పాస్తా తీసుకొని దాన్ని కొంత వాటర్లో యాడ్ చేసి ఒక బౌల్లో తీసుకొని ఇలా బాయిల్ చేశానండి. 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. అప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది. మనం ఫోర్క్తో గుచ్చి చూస్తే పాస్తా మెత్తబడటం అర్థమవుతుందండి. ఆ తర్వాత ఒక స్టెయినర్ తీసుకొని ఆ స్టెయినర్ తోటి పాస్తాని మనం ఫిల్టర్ చేసేయాలి. ఫిల్టర్ చేసేసి వచ్చిన పాస్తాని ఒక ప్లేట్లోకి కలెక్ట్ చేసుకొని మిగిలిన వాటర్ని మనం ఇష్టమైతే సూప్స్లోకి అలా వాడుకోవచ్చండి. చక్కగా నార్ సూప్ ఇలాంటి సూప్స్లోకి అలా వాడుకోవచ్చు. లేదంటే వాటిని డిస్కార్డ్ చేసేయండి. ఇలా పొడి పొడిగా రావడానికి పాస్తా నేను దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. మనం ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఇలా అంటుకుపోకుండా పొడి పొడిగా వస్తాయన్నమాట. చూడండి, ఆ తర్వాత నేను పీజియన్ చాపర్ తోటి సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి, చాప్ చేశాను. అలాగే మిర్చి, కర్రీ లీవ్స్ కూడా చాప్ చేసుకోవాలి. తర్వాత టమాటా కూడా చూడండి స్మాల్ పీసెస్ కట్ చేశాను. ఆ తర్వాత బాండీ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు ఈచ్ 1 స్పూన్ వేసుకున్నాను. వాటిలో చూడండి నూనె కాగానే ఎండుమిర్చి యాడ్ చేశాను. అవి చిటపట అంటాయి కదండి. అన్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా స్టిచ్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు తిప్పాలండి. ఇవి ఇక్కడ ఒక టిప్ అండి. ఉల్లిపాయలు త్వరగా వేగాలనుకోండి, మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు, కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. మనకి పని త్వరగా అయినట్టు ఉంటుంది కదండి. అలాగే పసుపు కొంచెమే వేస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ ఇందా చెప్పా కదండి, పాస్తాలో నేను ఆయిల్, సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేశాను కదా, అందుకని. అలాగే చూడండి, మసాలాలు మనం చెప్పుకున్నాం కదండి, మనం చేసుకోబోయేది మసాలా పాస్తా కాబట్టి కొంచెం స్పైసీగా ఉండడానికి నేను మసాలాలు వాడుతున్నానండి. ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా మిరియాల పౌడర్, గరం మసాలా పౌడర్ కొంచెం, ఇలా అన్నీ వేసుకున్నాను చూడండి. కొంచెం స్పైసీగానే ఉంటుందండి, మనం కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ ఎమ్మీగా అనిపించింది, బాగుండిందండి. ఇవన్నీ వేసుకున్నాను. ఈ క్లిప్ మిస్ అయినట్టుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా యాడ్ చేశాను. చూడండి, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి దాన్ని కూడా యాడ్ చేశాను. ఇలా వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని చక్కగా స్టిచ్ చేయండి. చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడే ఎమ్మీగా బాగుందండి. చక్కగా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తిన్నారు. మసాలా ఫ్లేవర్స్ వల్ల స్పైసీగా చక్కగా బాగుండింది అన్నారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా అందరూ మెచ్చుకుంటారు తప్పకుండా మిమ్మల్ని. చూడండి, ఆ తర్వాత నేను కొంచెం మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు పిల్లలు అని చెప్పి కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేశానండి. ఆప్షనల్ అండి, అది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. అలాగే నేను సాస్ వాడుతున్నాను చూడండి, గ్రీన్ చిల్లీ సాస్ అండి ఇది వాడుతున్నాను. ఇంకా రెడ్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. రెడ్ చిల్లీ సాస్ ఉంటే మీ దగ్గర తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే కలర్ఫుల్గా బాగుంటుంది. అలాగే సోయా సాస్ కూడా వేస్తున్నాను నేను. సోయా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ రెండింటి కాంబినేషన్ చక్కగా బాగుంటుంది కదండి ఫ్లేవర్గా, కాబట్టి 2 యాడ్ చేశాను. ఈ మసాలాకి ఈ సాసులు ఇవన్నీ పట్టేసి చక్కగా బాగా ఎమ్మీగా మన రెసిపీ వస్తుందండి. అలాగే సాల్ట్ మనం చూసి వేసుకోవాలండి. సాల్ట్ ఆల్రెడీ మనం కలుపుకున్నామని చెప్పుకున్నాం కదా పాస్తా ఉడికించేటప్పుడు, కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకొని వీటన్నిటిని కలిపేసి కొద్దిసేపు తిప్పితే, కొంచెం నేను నా మొబైల్ చేతిలో ఉండడం వల్ల ఇలా కదులుతున్నట్టుందండి పిక్చర్, సారీ అండి, ఏమనుకోవద్దు. ఆ తర్వాత మన నూనె విడుతున్నట్టు అనిపిస్తుంది కదండి, మనకు అర్థమవుతుంది కదా. అన్నీ ఫ్రై అయిపోయాయి అనిపించినప్పుడు ఇలా పాస్తాని యాడ్ చేయండి. చక్కగా కలర్ఫుల్ పాస్తా చూడండి చక్కగా రెడీ అయిపోయింది. పక్కన ఒకటి పడిపోయినట్టుందండి, స్పిల్ అయినట్టుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి మీరు చేసేటప్పుడు, ఇలా పక్కన పడిపోతూ ఉంటాయి చూడండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఆ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా దాంట్లో
కొత్తిమీరతో కూడా గార్నిష్ చేశానండి. క్లిప్ మిస్ అయిందేమో, మరి కొంచెమే ఉండింది. మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అలాగే లెమన్, నేను ఒక లెమన్ స్క్వీజ్ చేశానండి. సీడ్స్ లేకుండా చూసుకొని చక్కగా లెమన్ స్క్వీజ్ చేయండి. చక్కగా ఎమ్మి పాస్తా డెలీషియస్గా ఉందండి. చూస్తుంటే నోరూరిపోతుంది, తినాలనిపిస్తుంది కదండి. అలాగే అనిపించిందండి. ఇంట్లో కూడా అందరూ తినేశారు చేసిన వెంటనే. సరే అండి, నచ్చిందా ఈ వీడియో? డెలీషియస్ పాస్తా, మసాలా పాస్తా రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ సెలవండి. నమస్కారం. ఉంటానండి.